బాగలేని కాలం వచ్చింది. పడకబట్టాడు. 1984 నుంచి బాగలేని స్థితికి స్టీవెన్ చాలా ప్రయాసపడ్డాడు. స్టీవెన్ మా అందరికంటే ఎక్కువగా చూసుకుంది స్టీవెనే చాలా ప్రయాసపడ్డాడు. చెప్పక తప్పదు. చాలా క్రయం చెల్లించాడు. రకరకాల మాటలు ఇవ్వండి కానీ నేను మాత్రం ఒప్పుకొని ఈ మాట మాత్రం ఒప్పుతాను. క్రయం చెల్లించాడు. ఆయన సిద్ధం చేస్తాడు, కూర్చోబెట్టుకొని వీల్ చైర్లు బయట తీసుకొస్తే వాళ్ళు ప్రార్థనకు వస్తారు. వచ్చి ఆయన పక్కన మోకాళ్ళ మీదకి వస్తే స్టీవెన్ ఏం చేస్తాడు, వాళ్ళ తృప్తి కొరకు ఆయన చీడ తీసి వాళ్ళ తల మీద పెట్టించి ఏదో కొడుకోడని ఆమె చేసేదమ్మా పో ప్రార్థన చేసేపో అని చెప్పి వాళ్ళ తృప్తి కొరకు అలా చేస్తున్నాడు. అలా చేస్తా అంటే అలాంటి ప్రార్థన ఒక పరిగెత్తి వచ్చింది. మరుసటి వారం వచ్చి అయ్యగారు నా మీద చేపెట్టి ప్రార్థన చేశాడు, చూడు నా జబ్బు పోయింది. నేను ఆమె హిందూ వ్యక్తి కనుక నా జబ్బు పోతే నిలువు దోపిడి ఇస్తా అని చెప్పాను. ఇదిగో బంగారం అంతా తీసుకొచ్చాను, నా ఒంటి మీద బంగారం తీసుకొచ్చాను, అయ్యగారు ఖర్చులు వాడు అని చెప్పి ఇట్లాంటి ఏం చెప్పగలము?